ప్రేక్షకులకు నమస్కారం. ఒక తెలుగువాడిగా సాటి తెలుగువారి కోసం నిర్మించిన యథార్థ గాథా చిత్రమే ఈ ఆంధ్ర వైభవం. తెలుగు వెలుగుల చరిత్ర కాలగర్భంలో కలిసిపోకుండా మిగిలి ఉంది. భవిష్యత్ తరాలు కూడా ఇది మన చరిత్ర అని సగర్వంగా చెప్పుకోగలగాలి. తెలుగువారు మనం చెప్పుకుంటున్న మనకి నిజంగా మన పూర్వుల చరిత్ర మనకు తెలుసా? ఈ ప్రశ్న వేసుకుంటే చాలామంది తెలియదనే చెబుతారు. అలాంటి వారిలో నేను ఒకరిని. అందుకే నా తరం, నా తరువాత తరం నిరంతరం చెప్పుకునే విధంగా నేను ఈ ఆంధ్ర వైభవాన్ని నిర్మించాను. దేశ భాషలందు తెలుగు భాష లెస్స అన్నారు అలనాడు శ్రీకృష్ణదేవరాయలు. ఈనాటికి తెలుగు వారికి ఒక ప్రత్యేకత అంటూ ఉంది. ఈరోజు యావత్ భారతదేశానికి మన ఆంధ్రుడే ప్రధాని అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. మన చరిత్ర చదవండి, మన చరిత్ర నేర్పిన పాఠాలు నేర్చుకొని నవ్య భారతావానికి మార్గాలు వేయమని మన యువతరాన్ని కోరుతున్నాను. నమస్కారం. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ విదేశాలలో ఉన్న మన తెలుగువారు లెస్స. ప్రపంచ తెలుగు సమాఖ్యవారు మరియు తానావారు తెలుగు జాతి గురించి ఒక చిత్రం నిర్మించమని కోరారు. అందుకు ప్రతిరూపమే ఈ ఆంధ్ర వైభవం. శ్రీరంగడు ఆంధ్రపురారమ్య మహాచరిత్ర రసమయ ఫణితిన్ తీర్చిదిద్దిన రూపకమారంభించెదము సరసులో ననించెన్ తరిత తణ ధణ ధణత్త ఝణు 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 తదిమి ధిమి తకిట తకదాం తరిత తాం ధణత్త తాం ఝణు తత్తాం ధిమి తరిత తణ ధణ తజం తజం తక తణత్త ఝణు ఝణు తజం తక తరిత ఝణు ఝణు తాం తణత్త ఝణు ఝణు తై పదాం తత్త ఝణు తాం. ఎవరి ఆంధ్రులు? ఎప్పటిది ఆంధ్ర జాతి? తరతరాల చరిత్ర పుటలను తిరగేస్తే, అమలిన సంస్కార చక్షువులతో గాన్ని వీక్షిస్తే కనిపించే కమనీయ దృశ్యాలెన్నో, గగుర్పాటు కలిగించే సన్నివేశాలు ఎన్నెన్నో. మేలుకో శ్రీ ఆంధ్రదేవా, మేలుకో దివ్య ప్రభావా, మేలుకో భువన ప్రదీప, మేలుకో కైవల్య రూప, మేలుకోవయ్యా దేవా.
మేలుకోవయ్యా. క్రీస్తుకు పూర్వమే అటు ప్రతిష్టానపురం, ఇటు ధాన్యకటకం, శ్రీకాకుళం రాజధానులుగా, దక్షిణాపథ సువర్ణ ఖండాధినేతలుగా అక్షీణ పరాక్రమంతో పరిపాలించిన శాతవాహన సామ్రాట్టులు ఆంధ్రజాతికి మూల విరాట్టులు. శాతవాహన వంశ ఆరంభానికి ముందు ఆంధ్ర నేల నేలుతున్నాడు దీపకర్ణి అనే రాజు. వేటకు వెళ్లిన దీపకర్ణి సింహారూఢుడైన బాలుణ్ణి చూశాడు. రాజు వేసిన బాణానికి ఆ సింహం శాతుడనే యక్షుడుగా మారింది. తనకు శాప విముక్తి కలిగించినందుకు కృతజ్ఞతగా శాతుడు తన పుత్రుణ్ణి దీపకర్ణికిచ్చి ఆ బాలుడు నూతన వంశకర్త కాగలడని చెప్పి అదృశ్యమయ్యాడు. శాతుడు వాహనంగా గల ఆ అద్భుత బాలునికి శాతవాహనుడు అనే నామకరణం చేశాడు దీపకర్ణి. నామకరణ ముహూర్తం కరిష్యే శాతవాహన కుమారః దేవాన్ బ్రాహ్మణాన్ నమస్కరోతి. మగధ సామ్రాజ్య పాలకుడైన అశోకుడు మరణానంతరం శ్రీముఖ శాతవాహనుడు ఆంధ్ర రాజ్య పాలకుడై శాతవాహన పతాకాన్ని ఎగురవేశాడు. శ్రీముఖుడు సంస్కృతాన్ని అభ్యసించి ఆ భాషను రాజభాషగా చేశాడు. శ్రీముఖుని నిరాదరణకు గురైన గుణాఢ్యుడు అనే కవి తను పైశాచి ప్రాకృతంలో రచించిన బృహత్ కథను ఖేదంతో అగ్నికి ఆహుతి చేయ పూనుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న శ్రీముఖుడు గుణాఢ్యుని వారించి వేడుకుని మిగిలిన 6వ లంబకాన్ని రక్షించి బృహత్ కథకు ప్రాచుర్యాన్ని కలిగించాడు. ఆ తరువాత కాలంలో 700 ప్రాకృత కవితా శ్లోకాలను గాథా సప్తశతిగా సంకలనం చేసిన హాల చక్రవర్తి కవివత్సల బిరుదాంచితుడు. కవివత్సల, హాల సార్వభౌమ, ప్రాకృత భాషాభ్యుదయానికి మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం. పితృ సమానులు శ్రీపాలితుల వారి అభిమానానికి కృతజ్ఞులం. అనుపలబ్ధ, రేవ, శుభంకరుడు ప్రముఖ ప్రాకృత భాషా కవిమిత్రుల కృషి అందుకు కారణం. వారు అభినందనీయులు. అభినందన పరంపర అందుకోవలసింది తమరే ప్రభు. శృంగార కోమల రసాన్వితములైన 700 ప్రాకృత భాషాగాథలను సంకలనము చేసి సమ్మోదము చేకూర్చినారు. ఆంధ్ర సామ్రాజ్య ప్రజావళికి, భవిష్యయుగాల సాహితీ ప్రియులకు హాలగాథా సప్తశతి ఒక అపూర్వ కానుకగా నిలుస్తుంది. సప్తశతి సంకలనానికి నేను నిమిత్తమాత్రుణ్ణి. గాథలను రాసింది మీరు, కానీ రాసిపోసింది మీరు ప్రభు. తీరు తీరుల కవితలను కదంబమాలికగా ఏర్చి కూర్చారు. వాటిలో శృంగారప్పాలు ఎక్కువ అనుకుంటాను. నిజమే. ఎన్నదగిన వాటిలో వాటి పాలు ఎక్కువ కాక తప్పలేదు. అయినా వైవిధ్యం ఉంది. కవయిత్రి అనుపలబ్ధ విరచించిన గాథ విన్నారా? తమరు అనుగ్రహిస్తే. మేము కాదు, కవయిత్రి అనుపలబ్ధ అనుగ్రహిస్తే వినాలని అందరి ఆకాంక్ష. సామ్రాట్టుల కాంక్ష, సాటి కవుల ఆకాంక్ష నాకు గొప్ప మన్నన. ఈ గాథను ఆలకించండి. దేశంతో దిఠిసువో చిత్తింజంతో మణవల్లహో పత్తా ఉల్లావంతో సుయిసుహో వివాజన నిచ్చరమణిజ్జ. సభా సమ్మోదానికి కృతజ్ఞురాలను. సంస్కృతంలో తెలుగు మాట పీట వేసుకుంది. గమనించారా ప్రభు? అనుపలబ్ధ కవితా పఠిమ ఎన్నదగినది. మణవల్లహు అనే పాదంలో అత్త అన్న తెలుగు మాటను ప్రయోగించిన కవయిత్రిని సభ అభినందిస్తోంది. ఇతర ప్రాకృత గాథలను పరిశీలించాను. పొట్ట, పిల్ల, ఓసరించు అన్న తెలుగు మాటలు చోటు చేసుకున్నాయి. ఆంధ్ర భాషకు మునుముందు సముచిత పీఠం లభించే సూచనలు ఇప్పుడే కనిపిస్తున్నాయి. తెలుగు భాషకు ఠీవి అబ్బుతోంది. తెలుగు వెలుగులు పండించుకుంటోంది. శాతవాహన పాలకులలో మహావీరుడు, సువిశాల ఆంధ్ర సామ్రాజ్య స్థాపకుడు, శకపురుషుడు గౌతమీపుత్ర శ్రీశాతకర్ణి.
మాతృమూర్తికి మా అభివాదం. ఆయుష్మాన్ భవ. శ్రీముఖ శాతవాహన సామ్రాట్టులు స్థాపించిన రాజ్యం మా జైత్ర యాత్రతో సువిశాల శాతవాహన సామ్రాజ్యంగా అవతరించింది మాతృశ్రీ. అపూర్వ విజయాన్ని సాధించి ఆనందాన్ని కలిగించావు కుమారా. శక యవన పహ్లవులను ఓడించి క్షహరాటకులను కడదేర్చి మాళవ మహారాష్ట్ర సౌరాష్ట్ర నర్మదా తీర ప్రాంతాలను మన మహాసామ్రాజ్యంలో అంతర్భాగాలుగా అలంకరించాను మాతృశ్రీ. మహామాచ త్రిసముద్రాధీశుడు చిరంజీవి జైత్రయాత్రకు సూచనగా నాసిక శాసనం వేయించండి. చిత్తం రాజమాత. దైవ పూజలోనున్న పరమ శత్రువునైనా క్షమించమన్న మీ మాటలు అక్షరాలా పాటించి యుద్ధ భూమిలో ఎత్తిన కత్తికి నెత్తురు అభిషేకించే వేళ ఆ నహపాణుని అభ్యర్థన మేరకు అతనికి పూజ అవకాశం కల్పించి క్షణికంగా యుద్ధాన్ని నిలిపి పిదపాతన్ని ఓడించి విజయభేరి మ్రోగించావు మాతృశ్రీ. కుమారా, యుద్ధ భూమిలో నీ ధర్మనిరతి గురించి విన్నాం. నీ జైత్రయాత్రకు చిహ్నంగా నేటి నుండి నీ నామధేయంతో నూతన శకారంభం కావాలని మా ఆకాంక్ష. రాజమాత అభీష్టం హర్షణీయం. శాలివాహన శకోదయా భానురూపా స్వస్తి శాతవాహన కులయశ ప్రతిష్టాపనకరా స్వస్తి శ్రీ 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 గౌతమీ పుత్ర శాతకర్ణి. అటు పాటలి పుత్రమిటు ధాన్య కటకమ్ము ఇరుకంబములుగా కట్టిరి తోరణాలు దిగ్విజయ తోరణాలు. అటు గ్రీసు దేశము మొదలుగా ఇటు సయాం చైనాలు తుదలుగా బురదులను పాలించిన వజ్రాలు ఓడలకు ఎక్కించినారు. యవబలి ద్వీపాదులందు ఉజ్వల సంస్కృతి పతాకలే నాటినారు. చిరభారతీయ విభవం చాటినారు. శాతవాహన చివరి పాలకులలో ప్రముఖుడు ఆచార్య నాగార్జునుని సమకాలీనుడు యజ్ఞశ్రీ శాతకర్ణి. బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. బోధిసత్తుల ఆచార్య నాగార్జునుల వారికి అభివాదములు. శాతవాహన సామ్రాట్టులు యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీపర్వతానికి విచ్చేసినందుకు సంతోషం. ఆచార్య, మీ ఆధ్వర్యంలో శ్రీపర్వతంపై విశ్వవిద్యాలయం ఆవిర్భవించటం మా భాగ్యంగా భావిస్తున్నాం. విజ్ఞాన విషయమై పాలకుల జిజ్ఞాస ఎన్నదగినది. అంతా తథాగతుని కృప. రాజన్, వైద్య శాస్త్ర సూత్రాలను క్రోడీకరించాను. అవి సామాన్య ప్రజలకు చేరగలిగితే నా కృషి కొంతమేరైనా ఫలిస్తుంది. అందుకు మీ సహకారం కావాలి. తప్పక ఆచార్య. శిలాఫలకాలపై ఆరోగ్య సూత్రాలను చెక్కించి పల్లె ప్రాంతాలలో ప్రతిష్ఠింపచేస్తాను. తథాగతుని కటాక్షంతో నీ కీర్తి శిలాక్షరమై నిలుస్తుంది రాజా. ధన్యోస్మి ఆచార్య, ధన్యోస్మి. శాతవాహనుల తర్వాత ఆంధ్ర సామ్రాజ్యాన్ని ఏలిన వారు ఇక్ష్వాకులు. ఈ వంశంలో వాసిష్ఠీపుత్ర క్షాంతిమూరుడు ప్రముఖుడు. కులమత భావాలను నిరసించినవాడు, రైతు జన బాంధవుడు శాంతిమూల మహారాజు. శాంతిమూల మహారాజుకి రాజమాత వాసిష్ఠీదేవికి, శాంతిమూల మహారాజుకి రాజమాత వాసిష్ఠీదేవికి, శాంతిమూల మహారాజుకి రాజమాత వాసిష్ఠీదేవికి. సకల మానవాళికి అన్నదాత కృషివలుడు మా కర్షకుల క్షేమం కోరి ఈనాటి భూమి పూజలో నాగళ్ళు దానం చేస్తున్నాం.
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దున్నుకోగలిగినంత భూమి ఆ హాలికునికే చెందుతుంది. శత సహస్రహల భూదానం హాలిక సంక్షేమానికి ఆరంభం. ఓం భూమిర్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా భూదానం తుభ్యమం సంప్రతతే నమః. ఇక్ష్వాక వంశీయుల తర్వాత ఆంధ్రావనిని ఏలిన భూపాలకులు ఎందరెందరో. పల్లవులు, ఆనందగోత్రికులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు. ఆ వంశ శిరోభూషణుడు మహాప్రభువు మాధవవర్మ. ఆ మాధవవర్మ మహారాజు ఏకైక పుత్రుడు మంచెన భట్టారకుడు. గుర్రం మీద కథలు తొక్కుతూ వచ్చి నా మనవడు మరణానికి కారణమైన మృత్యుమూర్తి అతను. అతనెవరో చెప్పమ్మా. చెబితే ప్రభువులు అతన్ని దండించి తాము ధర్మ ప్రభువులని నిరూపించుకుంటారని నేను నమ్మొస్తా మంత్రి గారు. చూడమ్మా, ప్రజలు లేనిదే ప్రభువు లేడని, ప్రజా శ్రేయస్సు ప్రజా రక్షణే ప్రభు లక్ష్యమని నమ్మే వ్యక్తిని నేను. నేరం చేసింది ఎవరైనా సరే అతను శిక్షార్హుడే. పాలకులకో నీతి, పాలితులకో నీతి పాడి కాదని నమ్మి నడిచిన ఆ ఆదర్శ ప్రభు దోషైన తన ఒక్కగానొక్క కుమారుడికి మరణశిక్ష విధించాడు. ధర్మదేవతకు ఇలా కోవెల నిర్మించాడు. ధన్యుడవు రాజమూర్ధన్యుడవు నీవు, ధర్మదీక్షకు అగ్రగణ్యుడవు నీవు. ఇంద్రకీలాద్రియై ఎదిగింది నీ మూర్తి, జలమెత్తి కృష్ణౌమ పలికింది నీ కీర్తి. విష్ణుకుండినుల పాలన తర్వాత తెలుగునాడు నేలిన రాజవంశీయులు కళింగులు, గాంగులు, చోళులు, పశ్చిమ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, వేంగి చాళుక్యులు అనబడే తూర్పు చాళుక్యులు. కుబ్జ విష్ణువర్ధనునితో కుట్మరించిన ఈ తూర్పు చాళుక్యుల పాలన రాజమహేంద్ర బిరుదాంచితుడైన అమ్మరాజు ఆధ్వర్యంలో రాజమహేంద్రవర నగరస్థానంతో వన్నెకెక్కింది. ఆ వంశ ప్రతిష్టకు అక్షరత్వం కలిగించిన విమల విద్యాధరుడు రాజరాజ నరేంద్రుడు. నన్నయ భట్టారక, మా చంద్రవంశ యశోమూర్తులైన పాండవుల చరితము అజరామరము. భగవాన్ వ్యాసులు సంస్కృతంలో రచించిన భారతాన్ని తమరు తెలుగులో అనువదించాలని మా కోరిక. భారతాంధ్రీకరణ మా రాజరాజా, భారత భారతీయ సముద్రానులోకనం నాకు సాధ్యమా ప్రభు? అది తమరికే సాధ్యం. భట్టారకుల వారు సంకల్పిస్తే తెలుగు జాతి, తెలుగు భాష ధరిస్తాయి. చతుర్వేదసారమైన మహాభారతాన్ని తెలుగు జాతికి అందించవలెనన్న మీ సంకల్పం బహుధా ప్రశంసనీయం. భారత ఘోరరణంలో నరుడికి నారాయణుడు తోడ్పడినట్లు అష్టభాషా విశారదుడు, నాకు ఆప్తుడు నారాయణ భట్టు నాకు తోడ్పడగలడు. అపర బృహస్పతులకు నాపై గల అపార వాత్సల్యానికి కృతజ్ఞ. పండితలోకం అనుజ్ఞతో భారతాంధ్రీకరణం ప్రారంభిస్తాను. సంతోషం. తెలుగు నుడికారపు సొంపును తెలుగు జాతికి అందిస్తాను. సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తిలో నారసి మేలునాన్ ఇతరులక్షర రమ్యత నాదరింప
నానా రుచిరార్థ సూక్తి నిధి నల్నయ భట్టు తెనుల్గున మహాభారత సంహితారచన బంధురుడయ్యే జగద్దితంబుగన్ వినుడు వినుడు మన కాకతీయుల వీర చరిత్రము కనుడు కనుడు ఆ లలిత హృదయుల కళా ప్రభవము తెలుగు లక్ష్మికి పౌరుష తిలకం తీర్చిదిద్దినారు తెలుగు లక్ష్మికి పౌరుష తిలకం తీర్చిదిద్దినారు తెలుగు జాతిని ఒక గొడుగున నిలిపినారు వారు. కరికిట జంతరిత సామ్రాజ్య విస్తరణతో పాటు సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆ కాకతీయ చక్రవర్తులు చేసిన మంచి పనులు ఎన్నెన్నని మచ్చుకు వినండి. కట్టినారే ముత్యాల పేటలే కట్టినారే తోటలే నాటినారే హైరాజ బాటలే వేనారే ఆలయాలు తీర్చినారే శిల్పాల అందాలు పేర్చినారే చెరువులు తవ్వించినారే తవ్వించినారే తరతరాల కరువులు తొలగించినారే బేతరాజు మూలపురుషుడుగా కాకతీయ వంశం రుద్రదేవుని నిర్నిద్ర పాలనలో సువిశాల సామ్రాజ్య విస్తరణ కావించింది. వెయ్యి స్తంభాల ఆలయ నిర్మాణం జరిగింది ఆ కాలంలోనే. కాకతీయ రాజన్యులలో అగ్రగణ్యుడు గణపతి దేవుడు. రాజదంపతులకు అభివాదములు. కాకతీయ కళాపోషకులకు సుస్వాగతం. గణపతి దేవులకు మా ఆశీస్సులు. కొండయామాత్యుల వారు క్షేమమా? ఆదరించే ప్రభువులు అలరించే నాట్యవృత్తి ఉండగా క్షేమమే కదా ప్రభు. ఆచార్య, మీ శిక్షణలో మా రుద్రమ్మ నృత్యం నేర్చుకోవాలని అభిలషిస్తుంది. యుద్ధ నేర్పరి అయిన మా రుద్రదేవుడు నాట్యముద్రను అభిలషిస్తున్నారా? సంతోషం. చిన్నారి రుద్రమ్మ అభిలాష మాకు హర్షణీయం ప్రభు. జాయపసేనాని, మీరు నృత్యాభ్యాసమే కాక నాట్య గ్రంథ రచనా విన్యాసం కూడా కావించారట? చిత్తం ప్రభు. దేశీ కళాకారులు ప్రదర్శించే నృత్యరీతిని నృత్య రత్నావళి గ్రంథంలో పొందుపరిచాను. నాట్య లక్షణ గ్రంథం నృత్య రత్నావళితో మీ కీర్తి అజరామరమవుతుంది జాయప్ప. ఆచార్య, ద్రుపద మృదంగ ధ్వనులను మేళవించి శివప్రేరణిగా పేరిని తాండవరీతిని రూపొందించారట? అంతేకాదు మహారాణి, యుద్ధులకు రుద్ర ప్రేరణగా నిలిచిన పేరిణీ కళారూపాన్ని వీక్షించండి. శ్రీమన్మహారాజాధిరాజ గణపతి దేవ మహారాజ సేవిత స్వయం భూలింగ జయ విజయీ భవ విజయీ భవ విజయీ భవ.
గణపతి దేవ మహీపతి కన్న సుకృతి రుద్రమ్మ కాకతీయ యుగ గోపుర కలశాకృతి రుద్రమ్మ ఆడదంటే అబల అనే అభిమతమొక దుర్మతమని సమస్త ధాత్రికి తెలిపిన శౌర్యగాత్రి రుద్రమ్మ సమస్త ధాత్రికి తెలిపిన శౌర్యగాత్రి రుద్రమ్మ పట్టినుది పురుష వేషం పట్టినుది నిశిత ఖడ్గం అదిలిల్చను జవనాశ్వం అది రుద్రమ వ్యక్తిత్వం కట్టింది పురుష వేషం పట్టింది నిశిత ఖడ్గం అదిలిల్చను జవనాశ్వం అది రుద్ర వ్యక్తిత్వం తిరగబడిన సామంతుల తరిమి తరిమి కొట్టి చిక్కువడిన హతశేషుల చెరలో పడనెట్టి శత్రవ మహిషాసుర మస్తక ఖండన మొనరించి ఆంధ్ర వైభవం చాటిన పరకాడి రుద్రమ్మ ఆంధ్ర వైభవం చాటిన పరకాడి రుద్రమ్మ 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 రుద్రమదేవి పౌరుష వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న చక్రవర్తి ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్రుడి ఏలుబడిపై కన్ను కుట్టిన ఢిల్లీ పాదుషాలు ఏకశిలా నగరంపైకి ఎన్నెన్నో దండయాత్రలు చేశారు. ఉలుగ్ ఖాన్ క్యా హై? పడమటి కొండల్లో సూర్యుడు అస్తమిస్తున్నాడు. సంధ్యావందనానికి సమయం. నన్ను బంధ విముక్తుని చెయ్యి. ऐसा नहीं हो सकता हमारा बादशाह का हुक्म కావాలి. దైవ ప్రార్థనకి నీ బాదుషా హుకుం కావాలా? నువ్వు బందీవి. బందీ? ఉలుగ్ ఖాన్, మాలోనే కొందరి కుట్రలకు కుయుక్తులకు స్వామి ద్రోహానికి బలై ఈ ప్రతాపరుద్రుడు మీకు చిక్కాడు. కానీ ఓడి కాదురా. కాకతి సామ్రాజ్య పౌరుష లక్ష్మి రుద్రమాంబ రౌద్ర రూపాన్ని మరిచిపోయారా? మా రాచకొండ పాలకులు దాచానాయకుల వీర విజృంభణ గుర్తు రాలేదా? కథన రంగంలో ప్రభంజనమై అవతరించే ఈ ప్రతాపరుద్రుడు బంధీయా? ఎవడు బందీ? ఎప్పటి మాటో ఎందుకు, రేపు మా జహాపన నీ తల తీయించవచ్చు. సావంటే భయం లేదురా. ఒక్క కాకతీ భానుడు అస్తమిస్తే శతసహస్ర కాకతీయ భానుడు ఉదయించి మీ తుగ్లక్ సామ్రాజ్యాన్ని సమ్మూలనంగా తుదముట్టిస్తాడు. నీ ధైర్యం మెచ్చా. నీ ఎంతమ కోరిక దీన్ని మన్నిస్తున్నాను. సంఖ్యలు ఇవ్వండి.
కాకతీయ సామ్రాజ్య భానుడు ఆ విధంగా అస్తమించాడు. కాకతీయ కాలంలోనే అటు గురజాల రాజధానిగా పలనాడు నిలుతున్నారు హైహయ వంశీయులు. పలనాడంటే పౌరుషానికి ఉజ్వల సంకేతం రా. కండ కండలో కథన జ్వాలలు కదిపే చరితం రా. అక్కడ పుట్టిన పొడతడైన ఉక్కు పిడుగులేరా. బళి బళి అక్కడి పిల్లగాడు పే ప్రళయ చెంచ కదరా. తగిన తగ తరికిడ తరికిడ ఆ పలనాటికి బ్రహ్మనాయుడే అపర సవ్యసాచి. సాగెనాతడు సామ్య ధర్మ రక్షణకు జంగ సాచి. శాపకూటితో మత సమైక్యతను చాటెను బ్రహ్మన్న. అది సహింసక ధర్మ ప్రీతినే కుదిపెను నాగమ్మ. తరికిట ఝంతరిత అంతటితోనే ఆగిందా నాయకురాలు నాగమ్మ? లేదు లేదు, కోడి పందాల రూపంలో పెనుకుట్రను జరిపింది. పచ్చగున్న దాయాదుల నడుమ చిచ్చురగిల్చింది. నరగామునికి మలిదేవునికి కలహం రేపింది. ఆ కలహం పలనాటి యుద్ధమై దాటింది. తగిడ తగ తరిగిడ తరిగిడ విలయ కాల రుద్రునిలా వెడలెను బ్రహ్మన్న. కాసె కట్టి కత్తి పట్టి కదిలెను నాగమ్మ. ధీరపత్ని మాంచాల దిద్దిన తిలకంతో చండగతిని చేరే బాలచంద్రుడు రణసీమ. కత్తులు కత్తులు కలిసెనురా, కుత్తుకలే తెగిపోయెనురా. నాగులేరే నెత్తురుటేరై పలనాడే వల్ల కాడై. కురుక్షేత్రమే తెలుగు నేలకు పొరలి వచ్చెనవురా. తెలుగు వీరుల శౌర్యగాథని నదించే దిక్కులదరా. తగిన తగ తరిగిన తరిగిన. గణపతి దేవుని కాలంలోనే సింహపురి రాజధానిగా మనుమసిద్ధి వెళ్తున్నాడు. ఆ ప్రభు ఆస్థాన కవి తిక్కన సోమయాజి. మహాకవి తిక్కనామాచ్య, మిమ్మల్ని నేను మామా అని పిలిచినందుకు నిర్వచనోత్తర రామాయణ కావ్యాన్ని అంకితమిచ్చి నన్ను మీ అల్లుని చేసుకున్నారు. రాజనీతివేత్తలు, ఉభయ కవిమిత్రులు అయిన మహాభారత ఆంధ్రీకరణ పూర్తి చేయాలని మా అభ్యర్థన. ఆది కవీంద్రుడు నన్నయ్య సంకల్పించిన ఆంధ్ర మహాభారత రచన అర్థాంతరంగా ఆగిపోవటం మాకు బాధగానే ఉంది. అందుకే తమరు నా పని చేపట్టమని కోరుతున్నాను. విరాట పర్వం మొదలుకొని మహాప్రస్థాన పర్వం వరకు 15 పర్వాలు రచిస్తాను. అంతకంటే కావాల్సిందే ఉంది మామ. సమస్త ఆంధ్రజాతి తమకు రుణపడి ఉంటుంది. శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ శివాయని పల్కెడు భక్త జనంబు వైదిక ధ్యాయిత కిత్సమెత్సు పరతత్వము గొల్చెద ఇష్ట సిద్ధికి ఇష్ట సిద్ధికి. శతాబ్దాలకు పైగా పరవళ్లు తొక్కిన కాకతీయ వైభవ వాహిని కాలగమనంలో పాయలు పాయలుగా చీలి ఒక పాయ కొండవీడులో రెడ్డిగం వేసుకుని ఏలింది. మరొక పాయ రాచకొండలో రాచరికం నడిపింది. అతడే కొండవీటి రెడ్డి రాజ్య స్థాపకుడు అద్దంకి ప్రభువు రోలయ వేమారెడ్డి. మహాకవి ఎర్రాప్రగడ మహాశయ, అటు ఆదికవి కవితారీతికి ఇటు ఉభయ కవి మిత్రుల కవితా శైలికి మధ్య పొందికగా అందంగా అరణ్యపర్వ శేషరచన పూర్తి చేశారట. అవును ప్రభు. ఆ అహోబిల నృసింహదేవుని కరుణా కటాక్షం, మీ ఆదరణ సంపూర్ణంగా ఉండటం వలన రచన పరిసమాప్తం ప్రభు. సంతోషం కవి మహాశయ. ఇది మీ రచనలోని ఒక పద్యరత్నాన్ని వినిపించి మమ్మ ఆనందింప చెయ్యరు? అవసరించండి ప్రభు. స్ఫురదరుణాం సురాగరుచి పొంపిరివోయి నిరస్త నీరదావరణములై దళత్కమలవై
జృంభణముల్లసిల్లా ఉద్ధురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ చెలంగగా కరము వెలింగె వాసరముఖంబులు శారద వేళ చూడగన్ లకుమా ఓ లకుమా లకుమా నీవూదిన ఊపిరియే నీవూదిన ఊపిరియే ఈ వసంతరాజీయము. అతడే కొండవీటి రెడ్డిరాజులలో కర్పూర వసంతరాయ బిరుదాంచుతుడైన కుమారగిరి. లావణ్య రాశిగా నర్తకీ శిరోమణిగా వెనుతుకెక్కిన లకుమాదేవిని తన రాజనర్తకిగా చేసుకుని ఆ అభినయ నాట్యభంగిమలలో అహర్నిశలు పరవశించి ఆ స్ఫూర్తితో తనలోని కళావైదుష్యం పొంగుడు వారగా వసంతరాజీయం అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని రూపొందించాడు. జైత్రయాత్రలందు ఏమి సాధించెడివాడనేను జైత్రయాత్రలందు ఏమి సాధించెడివాడనేను ఒక భూపతి నెత్రు పంటయో ఒక సతి కన్నీటి మంటయో ఒక భూపతి నెత్రు పంటయో ఒక సతి కన్నీటి మంటయో మా దేశటి రాజుల కులదైవమైన కోమటి అమ్మవారికి అంజలి ఘటిస్తున్నాం. ఆసీనులు కండి. భూమాతను నమ్ముకొని సిరులు పండిస్తున్న మా కొండవీటి ప్రజలకు, కథన రంగంలో సాటిలేని మేటి వీరులు అనిపించుకున్న మా రెడ్డి వీరులకు, మా హితులకు సన్నిహితులకు, మాకు కొండంత అండగా నిలిచిన వెలుగోటి కాపయ్య నాయకునకు, మాకు కుడిభుజమైన గజరాజు తిప్పయ్య నాయకులకు, మహాకవి శ్రీనాథుల వారికి మా అభివాదములు. మహాకవి శ్రీనాథుల వారు ఆహ్వానాన్ని మన్నించినందుకు కృతజ్ఞులు. రాజవరేణ్య, పెదకోమటి వేమ, అభ్యుదయ పరంపరాభివృద్ధిగా మా ఆశీస్సులు స్వీకరించండి. తమ పాలనలో కొండవీడు సమస్త వైభవాలను సంతరించుకున్న తీరు ఆలకించండి. పరాజ పర దుర్గ పర వైభవ శ్రీల గొనకని విడనాడు కొండవీడు పరిపంథి రాజన్య బలముల బంధించు కొమరు మించిన బోడు కొండవీడు ముగురు రాదులకును మోహంబు పుట్టించు గురుతైన ఉరిరాడు కొండవీడు చటుల విక్రమ కళా సాహసం వనరించు కుటిలాత్ములకు కాడు కొండవీడు యవన ఘోటక సామంత సరస వీర భట నటానేక హాటక ప్రకట గంధ సింధురారవ మోహన శ్రీలదనరు కూర్మి అమరావతికి జోడు కొండవీడు. ఓహో భట్టారక, తమ కవితాశ్రీ మా రాజశ్రీ వర్ణనతో వన్నెకెక్కింది. మా కొండవీటి ఖ్యాతి కొండంత పెరిగింది. తమరిని మా ఆస్థాన విద్యాధికారిగా నియమిస్తున్నాం. కృతజ్ఞుడిని వేమ భూపాల. శ్రీనాథ కవి సార్వభౌమ, తమరు సాహితీ జైత్రలు సలిపి తెలుగును తేజోవంతం చేసి ఆంధ్ర వైభవాన్ని పలుదిక్కులా చాటి చెప్పి మా కొండవీటి ఖ్యాతిని వెండి కొండపై నిల్పండి. విద్యాధికారిగా, నిరంతర కవితా వినోదిగా సాహితీ జైత్రయాత్రలు సాగిస్తూ తెలుగు కవితను పసిడి పల్లకీలలో ఊరేగించిన ఆ శ్రీనాథ మహాకవి కాలంలోనే ఏకశిలా నగరంలో ఉన్నాడో మౌని సత్వగుణాస్థాని. అతడే బొమ్మెర పోతన.
పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా హరిహర్రాయ బుక్కరాయ కుందేళ్లు వేట కుక్కలను తరిమింది ఇక్కడే కదూ? అవును గురుదేవా. అది ఈ మట్టి మహిమ. అంటే తలపెట్టిన నగర నిర్మాణానికి అనువైన ప్రదేశం ఇదేనన్నమాట? అవును హరిహర, తక్షణమే నగర నిర్మాణం చేయాలండి. సనాతన ధర్మం పురా వైభవం పునః ప్రతిష్ఠితం కావాలి. రేపే శంకుస్థాపన మహోత్సవం. అలా ఆవిర్భవించిన ఆ నగరం విద్యల నగరమై విజయనగరమై స్వర్ణయుగానికి నాంది పలికింది. ఆ విజయనగరాన్ని ఏలిన సాళువ నరసింహరాయుల కాలంలో తెలుగు నేలను తన ఆపాతమైన సంగీతంతో ఆలోచనామృతమైన సాహిత్యంతో పునీతం చేసిన తొలి తెలుగు వాగ్గేయకారుడు పదకవిత పితామహుడు సంకీర్తనాచార్యుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య. భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో 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 అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము. రాజాధిరాజ రాజమార్తాండ కర్ణాటాంధ్ర ఉత్కళ విజిగీష మనీష మూరు రాయల గంట ఆంధ్ర భోజ హజారా రామ హంపి విరూపాక్ష చరణ చారణ చక్రవర్తి దిగనంద కీర్తి కవిరాజ కల్పక ఆశ్రిత పారిజాత రాజ కవీంద్ర నరసింహ కృష్ణరాయ రాజేంద్ర బహుపరా బహుపరా. సత్యము ధర్మము దయ తమ జీవితాశయాలుగా భావించి కులమత భేదరహితంగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సార్వభౌములకు మా పెద్దలకు అంజలి ఘటిస్తున్నాం. ఈనాటి ఈ సభకు ఆహ్వానం పలుకుతున్నాం. ఇక భువన విజయ సభ్యులకు ఒక మాట. మేము వస్తుండగా దారిలో ఓ అందమైన ఊహ మా మధ్యలోకి వచ్చింది. బలరాముడు సీత చూచి పక్కున నగి ఈ సమస్యను పూరించమని మా మనవి. బలరాముడు సీతను చూచి నవ్వెననియా? చిత్రముగానున్నదే. ప్రభువుల వారు ద్వాపరయుగానికి త్రేతాయుగానికి ముడిపెట్టినారే అంత జట్లమే. ఓహో, మన అష్టదిగ్గజాలకే కష్టతరమైన సమస్యనిచ్చారు ప్రభువుల వారు. నేను పూరిస్తాను ప్రభు. చెప్పండి కవివర్య. లలనలు పాయసమానిన కలుగుదురే పిల్లలంచు క్ష్మాసుత నవ్వన్ పొలమున దొరికెదరని ధీబలరాముడు సీత జూచి
పక్కున నగియం హళ రామకృష్ణ కవి, మీ బుద్ధి కుశలత అమోఘం. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అష్టవిధ నాయకుల అభినయాలను పండించి భక్తితో మువ్వగోపాలుని కొలిచి ముక్తిని కనక కవితామూర్తి మువ్వగోపాల పదకర్త మహాకవి క్షేత్రయ్య. కృష్ణ కమనీయ క్షేత్రయ్య రసగానలోన కమనీయ క్షేత్రయ్య రసగానలోన కరుణాల వాల కాంచన చేల కరుణాల వాల కాంచన చేల జయ మానువ గోపాల బాల జయ మహనీయ కల్పిత లీలా. క్షేత్రజ్ఞో చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. శరీరమే క్షేత్రం, అందు నివసించు జీవాత్మయే క్షేత్రజ్ఞుడు. ఈ మార్గమును తెలుసుకున్నవాడే మహాజ్ఞాని. అట్టి వానికే నేను మోక్షమునిచ్చుచున్నాను. ధన్యుడనైతిని నీ బోధనచే ధన్యుడనైతిని నీ బోధనచే సరగుణ మోక్షమునివా. క్షేత్రయ్య మువ్వగోపాల పదాలతో దక్షిణాది పులకలు వెలారుస్తున్న రోజుల్లోనే నిధి కన్నా రాముని సన్నిధి మిన్నా అని ముక్తికి దారి చూపే భక్తి కీర్తనలను అల్లుకుంటూ ఆలపిస్తూ అశేష జనాభా ఆనంద పరవశులం చేశాడు నాద బ్రహ్మ ఛాగయ్య. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో గదానంద కారక పురాణ పురుష నృవరాత్మజాశ్రిత పరాధీన కర విరాధ రావణ నిరావణ అనఘ పరాశర మనోహర నిసుద త్యాగరాజ సన్నుత జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక జగదానంద కారక. నా పేరు శరభోజి. దేశమేలే రాజునున్న గర్వంతో తమ వంటి సంగీత చక్రవర్తిని నా సభకు వచ్చి పాడవలసిందిగా ఆజ్ఞాపించాను. ఇచ్చే చెయ్యి నాదేనన్న అహంతో కట్న కానుకలు పంపి అవమానించాను. ఈనాడు తమ గానసుధను తనివారా సేవించి తరించాను. తాము పుట్టిన సీమలో నేను ఉన్నందుకు ధన్యున్నయ్యానని భావిస్తున్నాను. మనస శిరస తమకు మరోసారి నమస్సులు అర్పిస్తున్నాను. రామారు గురువులకు సరికొత్త వరవడి దిద్దిన ఘనుడి దొరకునా ఇటువంటి సేవ అని ఆనాడు పాడాం. దొరకునా ఇటువంటి శిష్యుడని ఈనాడు పొంగిపోతున్నాను. కేవలం పేరుకు గురువునైన కారణంగా నమస్కరించటానికి వీలు లేక ఆశీర్వదిస్తున్నాను. నీ సంగీతం ఆ చంద్రతారార్కం ఆనంద సుధను వర్షించాలని ఆకాంక్షిస్తున్నాను. స్థాపకుడు కులీ కుతుబ్ షా
భాగ్యనగరాన్ని, మక్కా మసీదు, చార్మినార్ వంటి కట్టడాలను నిర్మించినవాడు మహమ్మద్ కుతుబ్ షా. కూచిపూడి గ్రామాన్ని భాగవతులకు కానుకగా ఇచ్చి తన కళాభిమానాన్ని చాటినవాడు అబుల్ హసన్ తానీషా. సిద్ధేంద్రయోగి ఆజ్యుడై కళాసిద్ధిని పొందిన కూచిపూడి నర్తనం ఆంధ్రాలో పుట్టి ప్రపంచ రంగస్థలాన్ని మెట్టింది. కంచర్ల గోపన్న ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి భద్రాచల రామాలయాన్ని నిర్మించాడు. అందుకు తానీషా విధించిన శిక్షను అనుభవిస్తూ గోపన్న ఆ రాముని కీర్తించి భక్త రామదాస్ అయ్యాడు. ఇక్ష్వాకుకుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపకున్నను రక్షకులెవరయ్యా రామచంద్ర. ఆట వెలదిని ఈటెగా చేరిన దిట్ట, ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట ప్రజాకవి వేమన. తప్పులెన్నువారు తండోపతండములు ఉర్వి జనులకెల్ల ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. హైదరాబాదు రాజ్యాన్ని నిజాములు పాలిస్తున్న కాలం అది. అప్పటికే వ్యాపార నెపంతో వచ్చిన ఫ్రెంచి వారు కోటలు కట్టుకుని స్థిరపడ్డారు. అదే కాలంలో విజయనగర గజపతికి బొబ్బిలి వెలమవారికి మధ్య చెలరేగింది బొబ్బిలి యుద్ధం. బొబ్బిలి వీరుడు తాండ్ర పాపారాయుడు బెబ్బులిలా గర్జించాడు. బొబ్బిలి పులివా? ఈ సింహకిశోరం దెబ్బ కాసుకో. కానీ విజయనగరానికి ఆసటగా బాసటగా మీరు నిలిస్తే ఒక్కరోజు వ్యవధిలో బొబ్బిలిని కొట్టి కోటను పట్టి స్వాధీనం చేసుకుంటాను. ఓకే ఓకే, అప్పుడు కప్పం మీరు కడతారా? తప్పకుండా. గుడ్ గుడ్ మిస్టర్ రామరాజ్, బొబ్బిలి పట్టం కడతాం.
భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించే మా ఆంధ్రత్వాన్ని అధిక్కరించి మీ విలాసాల కోసం మీ వినోదాల కోసం ఏకత్వంలో భిన్నత్వాన్ని సృష్టించి మహోన్నతమైన మానవత్వాన్ని బానిసత్వానికి బలిపెట్ట చూస్తున్న మిమ్మల్ని మీ దుష్ట సంకల్పాన్ని నా వజ్ర సంకల్పంతో తుదముట్టిస్తా. మా ముంట జంగ జాచి జగా జట్టివై నిలిచి మాకే శృంగభంగం గావించదలచిన నీ కపట నాటకానికి నీ నోటనే భరతవాక్యం పలికిస్తా. మా తెలుగు జాతి శౌర్యం, మా తెలుగు నీతి స్థైర్యం దశ దిశలా జిలుగు వెలుగులతో వ్యాపింపజేసి మీ కలల్లో కలవరింతలుగా మీ పలుకుల్లో పలవరింతలుగా కలకాలం నిలిచేట్టు చేస్తా. మీ స్వార్థం కోసం మాతృభూమిని తాకట్టు పెట్టిన పవిత్రమైన తెలుగు జాతిని పరాసు వాళ్లకు బానిసలుగా చేసినందుకు పద్దెనిమిదవ శతాబ్ది దేశ చరిత్రలో చీకటి యుగం. బ్రిటిష్ అధికారం చాపక్రింది నీరులా వ్యాపించింది. జాతి పరాయి పాలనలో చిక్కుకుపోయింది. 1885 భారత జాతీయ మహాసభలో స్వాతంత్ర్య పోరాటానికి అంకురార్పణ జరిగింది. మహాత్మా గాంధీజీ వంటి మహానాయకులు అహింసా సమరశంఖాన్ని పూరించారు. ఆంధ్రుడైన పింగళి వెంకయ్య మన జాతీయ పతాకానికి రూపకల్పన చేశారు. స్వాతంత్ర్య సమరానికి జాతి నడుంచింది. ఈ మహోద్యమంలో అనేక మంది ఆంధ్రులు ముందు కూరికారు. ఆంగ్లేయుల ఉక్కు చట్టాలను, కటిక చట్టాలను ఛేదించడానికి ఉద్యమించారు. కళాన్ని ఖడ్గంగా జుడిపించాడు కందుకూరి. వాడుక భాషను నిలబెట్టాడు గిడుగు. ప్రజల భాషలో కవితలల్లాడు గురజాడ. రాష్ట్ర స్తుతికై నాంది పలికాడు రాయప్రోలు. ఆంధ్రుల సాంఘిక చరిత్రను తీర్చిదిద్దాడు ప్రతాపరెడ్డి. తెల్లదొరలను గడగడలాడించాడు విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు. సింహంలా తన గుండెని ఎదురొడ్డి నిలిచాడు టంగుటూరి. ఇలా స్వాతంత్ర సముపార్జనకు, ఆధునిక సాహితీ చైతన్యానికి పాటుపడ్డ మహనీయులు ఎందరో ఎందరెందరో. ఇందరి కార్యదీక్ష, అకుంఠిత దేశభక్తి, ఆత్మార్పణ, త్యాగ ఫలితంగా ఆవిర్భవించింది స్వతంత్ర భారతం. స్వాతంత్ర్యం లభించిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాముడు దీక్షభూని ఉపవసించి అసువులు కోల్పోయారు. అమరజీవిగా నిలిచారు. ఆంధ్ర రాష్ట్రావతరణ సిద్ధించింది. ఆ తర్వాతి కాలంలో అనేక మంది అవిశ్రాంత కృషి వలన మహాంధ్ర రాష్ట్రావతరణ జరిగింది. తీరాంధ్రం, తెలంగాణ, రాయలసీమ కలగలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. వేణి చేయి కలిపి